దుబాయ్లో సీఎం చంద్రబాబు పర్యటన సింగపూర్లో ఆశలు చిగురిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని లాజిస్టిక్స్ గిడ్డంగుల్లో పెట్టుబడులు వస్తాయంటున్నారు తమ్ముళ్ళు. బోగోలు మండలం బిట్రగుంటలో ఎయిర్పోర్టు అనుసంధానం చేస్తూ లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయాలనే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి దుబాయ్ పర్యటనతో దశాబ్దాలుగా మూలన పడ్డ 18,000 ఎకరాలకు మహర్దశ పట్టనుందనే చర్చ సాగుతుంది. లాజిస్టిక్స్పై పెట్టుబడులకు అనువైన ప్రాంతమని షరాఫ్ గ్రూప్ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఆ ప్రాజెక్టులు పూర్తయితే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లా బిట్రగుంటకు లిటిల్ ఇంగ్లాండ్గా పేరుండేది. బిట్రగుంటలో తెల్లదొరలు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు ఆనవాలు ఉన్నాయి. అందుకని ఆ ప్రాంతానికి లిటిల్ ఇంగ్లాండ్గా పేరు వచ్చిందని స్థానికులు చెబుతుంటారు. విజయవాడ నుండి మద్రాస్ వరకు మధ్యలో స్టీమ్ ఇంజన్లు మరమ్మతుకు లోకో రిపేర్ షెడ్లు, వందలాది మంది కార్మికులను పర్యవేక్షించేందుకు అధికారులతో ఈ ప్రాంతం ఒకప్పుడు కలకలలాడుతుండేది. అయితే 18,000 ఎకరాల రైల్వే భూముల్లో బ్రిటిష్ అధికారులు నివాసమున్న క్వార్టర్స్ శిథిలావస్థకు చేరుకున్నాయి. తాజాగా ఏపీకి వచ్చేందుకు షరాఫ్ గ్రూప్ ఆసక్తి చూపుతుండటంతో బిట్రగుంట దశాదిశ మారే అవకాశం కనిపిస్తుంది. బిట్రగుంట రైల్వే భూములు లాజిస్టిక్స్ హబ్గా స్వాగతం పలుకుతున్నాయి. కృష్ణపట్నం పోర్టు నుండి రాయపట్నం పోర్టు వరకు జల రవాణా వ్యవస్థను కలిగి ఉండటాన్ని శుభ పరిణామంగా భావిస్తున్నారు స్థానికులు.